అపోస్తుల కార్యములు 10 పైనుంచి కూడా చదవమ్మా. 9th verse నుంచి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. పేతురు నిష్టగల యూదుడు, కానీ పౌల్లాగా దాని గురించి మనుషులు చంపేటంత అది టైపు కాదు. కానీ ఇది సత్యం, ఎవరో నమ్మకపోతే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కానీ కొంచెం దుడుకుతనం అయితే ఉంది. మళ్ళీ చూద్దాం. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులను. ప్రాకు పురుగులు అంటే ఏమేమి ఉంటాయి అందులో? భూమి మీద ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. ఏమంటదంట? పేతురు, నువ్వు లేచి చంపుకో. అంతే. తనకేంటి 30, 40, 50, 60 సంవత్సరాలు చదువుకున్నటువంటి వాక్య జ్ఞానం. ఆ వాక్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. వాళ్ళమ్మ నాన్న అందరూ బోధించారు ఆ వాక్యం. నీవు లేచి చంపుకు తినమని ఒక శబ్దము. అంతకుముందు అవన్నీ తినకూడదు అని చెప్పిన వాక్యంలో ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకి ఏమొస్తుంది? ప్రత్యక్షత. ఇప్పుడు పేతురికి ఏమొస్తుంది? ప్రత్యక్షత అనండి. సో వాట్ ఈజ్ పీటర్ డినైయింగ్? పీటర్ ఈజ్ డినైయింగ్ ద రెవల్యూషన్. ఈ కెనాట్. అందుకే అంటారు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసమో పోయలేం. ఈవెన్ గాడ్ నోస్ ఇట్. రైజ్ పీటర్, కిల్ అండ్ ఈట్. చూద్దాం, చదువు. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదు అని చెప్పగా. అంటే దేవుడు ఏమిస్తున్నాడని? నిషిద్ధమైంది పెడుతున్నాడు. ఇంకోటి ఏం పెడుతున్నాడంట? అపవిత్రమైంది పెడుతున్నాడంట. పవిత్రమైన దేవుడు అపవిత్రమైంది ఇవ్వగలడా? అంటే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? వద్దు ప్రభువా, నిషిద్ధమైనది. అది నిషిద్ధమైందా? దేవుడు నిషిద్ధమైంది ఇస్తాడా? ఒక రకంగా చూస్తే పేతురు అమాయకుడు. అదే దేవుడు పరీక్షిస్తున్నాడేమో అనుకుంటున్నాడు. అసలు ఏం చేస్తున్నావు ప్రభు అని అడిగాడా మధ్యలో వెళ్ళి? అది కాదు ప్రభు, ఇంతకాలం నేను చదువుకున్నాను కదా, మరి అది నువ్వే ఇచ్చావు కదా, ఇప్పుడు ఇది ఎవరు నువ్వేనా ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, అది ఇది అంటే దేవుడు చెప్తాడా లేదా? అలాగేమి ఎక్స్ప్లెనేషన్ అడగరు, ఏమి అడగరు. డైరెక్ట్గా వద్దు, అది రాంగ్. ఇది ఈ బుద్ధి నుంచి మీరందరూ బయటకు వచ్చుదురుగాక. సడన్గా ఒక డెసిషన్, ఒక అడ్వంచర్ మొత్తం పక్కన పెట్టేస్తారు ఇలాగ ఒక్క మాటతోటి. Not so, Lord, I have never eaten anything that is common or unclean. See the language he is using. చూద్దాం, చదవం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా వినబడ్డదంట సెకండ్ టైం. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. He lost the revelation of grace. He lost the revelation. అంటే ప్రత్యక్షత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చింది తీసుకున్నాడా, తీసుకోలేదా? He doesn't want to upgrade himself to next level of glory. దాని మూలంగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క, అక్కడ ఉండేటువంటి యూదుల యొక్క పేరుని సంపాదించుకున్నాడు. కానీ ప్రపంచమంతటికి సువార్త ప్రకటించాలనేటువంటి గుణాన్ని, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఎవరు? పేతురు. ప్రపంచం అన్యజనులందరికీ వెలుగ్గా అనే పిలుపు ఎవరి మీద పడ్డది? పౌలు మీద పడ్డది. ఇంతకంటే సివియరా పౌలు? అవును, మనుషులను హతమార్చే వరకు వెళ్ళిపోయాడు. ఇలాగ ముమ్మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు. ఎవరి నుంచి ఏదైనా తీసివేయబడ్డదంటే కలిగిన వానికి ఇవ్వబడును, లేని మన వద్ద నుండి ఉన్నది.
అన్ని జనులకు వెలుగు అనే పిలుపు పేతురులో ఉందా లేదా? ఉంది. బట్ హీ హాజ్ రిజెక్టెడ్. యూదులకు మాత్రమే పరిమితం అయిపోయాడు. లిమిటేషన్. సంబడీ ఈజ్ బ్రేకింగ్ లిమిటేషన్స్ టుడే. ఈ వాక్యం ఒకవేళ నీకు అర్థమైతే నీ సరిహద్దులు అన్ని రంగాల్లో విశాలమవుతాయి ఈ రోజు నుంచి. అందుకే దేవుడు అబ్రహాముని ఇంటికి తీసుకొచ్చి అన్ని చోట్ల తీసుకెళ్ళి అబ్రహాంని ఆశీర్వదించాడు. స్ట్రాంగ్ హోల్డ్స్. డోంట్ బ్లేమ్ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్. అందుకే సమయం గడపండి. ఫైట్ ఫర్ ద ట్రూత్. స్పెండ్ సమ్ టైమ్. నో ఇట్. ఈరోజు ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? నేను నీకు బోధిస్తా, నీలో ఉన్నా, నన్ను వాడుకో అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ 100%. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా. ఇలాగనండి, పరిశుద్ధాత్ముడా, నాలో ఉండే అభిషేకమా, నన్ను సర్వసత్యంలోనికి నడిపించు, అన్ని విషయాలు నాకు బోధించు అనండి. హీ విల్ టీచ్ యూ. నువ్వు నేర్చుకోలేనిది ఏమీ ఉండదు. ట్రూత్ విల్ కంటిన్యూ, బట్ ద రెవల్యూషన్. ఎందుకంటే ప్రత్యక్షత జ్ఞానం భూలోకానికి, విశ్వాసులు భూలోకానికి ఆశీర్వాదంగా మారాలి అంటే దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ద రెవల్యూషన్. ఇదే అధ్యాయంలో యు సీ దట్ నౌ. నాట్ ఎట్ వన్ ప్లేస్. ఒక చోట ఆగిపోకూడదు. నాట్ ఎట్ వన్ ప్లేస్. స్టక్ ఎట్ వన్ ప్లేస్. గల్తీలకు వెళ్ళిపోదాం. లెట్స్ గో టు గలేషియన్స్. మొదటి నుంచి చదివేమా ఫాస్ట్గా. అటుపిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దైవ ప్రత్యక్షత ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడి సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులనుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. కొంతమంది ఈ స్వాతంత్రములోకి రాకుండా దాన్ని అడ్డుకుందామని ఉన్నారంట. చూద్దాం. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. అండర్లైన్ చేసుకోండి. సువార్త సత్యము. సువార్తే సత్యము కదా. సువార్త సత్యం ఏంటి? వాట్ ఈజ్ ద గాస్పల్ ట్రూత్? వై నాట్ జస్ట్ గాస్పల్? ఫర్ ఎగ్జాంపుల్, ట్రూత్, రియల్ ట్రూత్. ఎంతమందికి అర్థమైంది? డైమండ్, రియల్ డైమండ్ అంటే ఏంటి? దెర్ ఈజ్ సంథింగ్ దట్ యు నీడ్ టు అప్గ్రేడ్. సువార్త సత్యము అనండి. అంటే మిగిలిన వాళ్ళు కూడా సువార్త తెలుసు, కానీ వీళ్ళ స్వేచ్ఛను అడ్డుకుందామని వాళ్ళు వచ్చి బోధలు బోధిస్తున్నారంట. అయితే సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఒక్క గడియ కూడా లోబడడానికి ఒప్పుకోలేదంట. ఎన్ని అద్భుతాలు చేయని, ఎన్ని ఫలాలు చేయని, ఏదైనా ఉండనే, ఇది మాకు దేవుడి నుంచి వచ్చిన సత్యాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఒక గడియ కూడా ఒప్పుకోలేదంట. రైట్, లెట్స్ గో. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. చూడండి, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకోలేదని పౌలు అంటున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఎంతమందిని ఎన్నుకున్నాడు యేసుప్రభువు వారు? 12 మంది. ఈ 12 మంది నుంచి నేర్చుకున్నాడా లేదా? మనుషుల నుంచి నేర్చుకుంటే అది ఒకవేళ దాన్ని అటు ఇటు అయిపోవచ్చు. ఎన్నికైన వారుగా ఎంచబడిన 11 మంది శిష్యులు, 12 మంది శిష్యుల నుంచి నేనేమీ నేర్చుకోలేదంట. హీ డిడ్ంట్ లెర్న్ ఎనీథింగ్. వాట్ ఈస్ దాట్? లెట్స్ రీడ్. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నా, ఆయన ఆరోహణం అయిపోతున్నా, ఆయనతో ఉన్నా నాకు లెక్కలేదంటున్నాడు. A revelation has a very high rank. నీ గతం కాదు, ప్రస్తుతము నీవు ఉండే ఆ దేవునితో సత్యం అనే కనెక్షన్. అందరూ చెప్పండి, ఈరోజు సత్యము. అందుకే మీరు ప్రతిరోజు ఏం ప్రార్థన చేయాలి కదా? ప్రభువా, మా అనుదిన ఆహారము ఈ పూటకి, ఈ యుగానికి ఏం పెడుతున్నావు? అనుదిన ఆహారం అనండి. శిష్యులకి ఎప్పుడో పెట్టాడు ఆయన ఆహారం.
కానీ అనుదిన ఆహారం పౌలుకు పెట్టాడు. పేతురుకు చెప్తున్నాడు, నువ్వు ఫ్రెష్గా కొత్త భోజనం పెడతానంటే వద్దు ప్రభువా, నేను అది చేయను. స్ట్రాంగ్ హోల్డ్. ఈరోజు పాత తిత్తులన్నీ కొత్తవైపోను గాక. లెట్ నాట్ యువర్ ఓల్డ్ ట్రెడిషన్ రిజెక్ట్ ద ఫ్రెష్ పవర్ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. Somebody's heart is being widely open for new revelation. Let us pray. Nazarene and say, Father, in the name of Jesus, Lord, today I am breaking the strongholds. I am breaking. నేను ఈ బంధకాలను విరక్కొట్టుకుని రోజు ఏదైతే నన్ను బంధిస్తుందో, అయ్యా నా ప్రార్థన లేని జీవితమా, నేను సమయం ఇవ్వలేకపోతున్నానా, ఈరోజు నేను ఎదగాలి నాయన. ఐ వాంట్ టు కమ్ అవుట్. భయం, వెదర్ యు ఆర్ ఇన్ ఫియర్, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు దాన్ని జయించి మనము యేసు ద్వారా బయటకు వచ్చుదుముగాక.